శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల అంతస్తులు అభిమానాలు. రచన ఉన్నవ విజయలక్ష్మి గారు. ఎక్స్క్యూజ్ మీ. చదువుతున్న పేపర్ మొహానికి అడ్డం తీసింది ఇందిర. ఎదురుగా అనుపమ చిరునవ్వుతో అణుకువగా రెండు చేతులు జోడించి నమస్కరించింది. రా కూర్చో, పద్మ ఇందాకటి నుంచి నీకోసమే చూస్తోంది అని. ఏం పద్మ, ఇంకా కాలేదు? నీ స్నేహితురాలు వచ్చింది అంటూ లోపలికి ఓ కేక వేసింది. అయిపోయింది, వచ్చేస్తున్నా మాట్లాడుతూనే హడావిడిగా యువతలికి వచ్చి ఇబ్బందిగా కుర్చీలో కూర్చున్న అనుపమ చేయి పుచ్చుకొని లోపలికి తీసుకుపోయింది పద్మ. 2 ఏళ్ల క్రితం కాలేజీ కామన్ రూమ్లో వాళ్ళిద్దరికీ పరిచయమైంది. అదే కాలేజీలో పీయూసీ చదివిన పద్మ నదురు బెదురు లేకుండా చకచకా తిరిగేస్తోంది. 7th ఫారం పాస్ అయి బీఎస్సీలో చేరిన అనుపమ బెదురుగా బిడియంగా లోనికొచ్చి తనకు తెలిసిన వాళ్ళెవరూ కనిపించకపోవడంతో బిక్కుమంటూ కూర్చుంది ఓ బెంచి మీద. పాత వాళ్ళందరితోటి కలుపుగోలుగా చిలిపిగా మాట్లాడేస్తూ కొత్త వాళ్ళని కూడా మొహమాటం లేకుండా పలకరించేస్తున్న పద్మ ఎవరితో సంబంధం లేనట్లు దిక్కులు చూస్తూ ఒంటరిగా కూర్చున్న అనుపమ దగ్గరికి వెళ్ళి పలకరించి తనంతాను పరిచయం చేసుకుంది. ఆ అమ్మాయి ఇంత మొహం చేసుకుని నాది ఆ గ్రూపే, నా పేరు అనుపమ అంది. ఇద్దరు కబుర్లలో పడిపోయారు. మా అమ్మ ఈ కాలేజీలోనే హిస్టరీ లెక్చరర్ అంది పద్మ. అంటూ సంతోషం వ్యక్తం చేసింది అనుపమ. మరుక్షణంలోనే నిరాశ పడిపోయినట్టు అయితే మనకి దేనికి పనికిరారు అంది. మరి కాసేపటికి అనుపమ స్కూల్ స్నేహితులు వచ్చారు. వాళ్ళందరికీ పద్మని పరిచయం చేసింది. పద్మ కూడా తన ఫ్రెండ్స్కి అనుపమని పరిచయం చేసింది. ఆ పరిచయాలన్నీ పరిచయాలుగానే ఉండిపోయాయి. పాత స్నేహితులు రోజురోజుకి దూరమై పద్మ అనుపమలు దగ్గర కాసాగారు. అమ్మా, నాకు కొత్త ఫ్రెండ్ దొరికింది, పేరు అనుపమ, ఎంతో చక్కగా ఉంటుంది అంటూ మొదలుపెట్టి అబ్బా, కొంతమంది అందంగా ఉన్న గొంతు మాత్రం ఘోరంగా ఉండి వాళ్ళసలు నోరు తెరవకుండా అలా చిన్నగా నవ్వుతూ కూర్చుంటే బాగుండును అనిపిస్తుంది. మా అనుపమ అలా కాదు, చక్కటి రూపానికి తగినట్టే తీయటి కంఠం, తను మాట్లాడుతుంటే వినసొంపుగా ఉంటుంది అంటూ స్నేహితురాలిని తలుచుకుని మురిసిపోతూ నీకు ఈసారి ఎప్పుడైనా చూపిస్తానుండు అని ఊరించి చివరికి ఒకరోజు కాలేజీ నుంచి వస్తుంటే పరిచయం చేసింది. అమ్మాయి అడ్మిరేషన్లో అతిశయోక్తి ఏమీ లేదు అని ముచ్చటపడిన ఇందిర మనసు అనుపమకి తండ్రి లేడని, వాళ్ళు చాలా బీదవాళ్ళని, ఆ అమ్మాయి స్కాలర్షిప్ మీద చదువుకుంటుందని గుర్తొచ్చి ఏమిటోగా అయిపోయింది. ఇందిరను చూసిన మొదటి క్షణంలోనే గౌరవమో అభిమానమో ఏదో చెప్పలేని ఆకర్షణ లాంటిది కలిగింది అనుపమకి. పద్మ అనుపమల స్నేహం కాలేజీ 4 గోడల మధ్య ఉండిపోలేదు. ఈ 2 ఏళ్లలోనూ అనుపమ పద్మ వాళ్ళింటికి ఓ 10 సార్లైనా వెళ్ళింది. ఇద్దరూ కలిసి ఓ డజను సినిమాలు చూశారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి మరో స్నేహితురాలింటికి వెళ్తున్నాం అని తనకి చెప్పి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్న ఇద్దరిని చూస్తూ అలాగే కూర్చుంది కొద్ది క్షణాలు. ఎలాగో అలా చదువుకుని పైకి రావాలనే కోరిక, అందుకు తగిన పట్టుదల గల అనుపమని చూసినప్పుడల్లా ఇందిరకి ఏవేవో గుర్తొస్తుంటాయి. జరిగిపోయిన దాన్ని గురించి ఆలోచించినందువల్ల లాభం ఏమీ లేదు అనుకునేది చాలాసార్లు. కానీ గతంలోని సంఘటనల్ని కాసేపు విచారించటం, కాసేపు సిగ్గుపడటం సాధారణంగా ప్రతి మనిషి ఎప్పుడో అప్పుడు చేసే పనే. ఎంత వద్దనుకున్నా మనస్సుని మళ్లించటం సాధ్యం కాదు. ఇప్పుడు కూడా ఇందిర మనస్సు కాలగర్భంలో కలిసిపోయిన సంఘటనల తాలూకు నీడల్ని అవలోకించటంలో మునిగిపోయింది. ఎస్ఎస్ఎల్సి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నాయి. ఇన్విజిలేటర్గా వచ్చిన సారథి ఇందిర చాలా తెలివైన అమ్మాయిని మొదటి రోజు మొదటి అరగంట లోపునే గ్రహించేశాడు. సహజంగా మాస్టర్లందరికీ తెలివైన విద్యార్థులంటే అభిమానం ఉంటుంది. ఆ అమ్మాయి తన స్టూడెంట్ కాకపోయినా ఆమె రాసే తీరు, ఆ ఏకాగ్రత అతడిని ముగ్ధుణ్ణి చేశాయి. చాలాసేపు నిలబడి ఆ అమ్మాయి రాసేది చూస్తూ ఉండేవాడు. ఎంత ఫస్ట్ మార్కులు తెచ్చుకునే తెలివితేటలున్నా మాస్టారు మరి అలా పక్కనే నిలబడి చూస్తుంటే ఇందిర చేతులు వణికేవి. భయంతో గుండె దడదడలాడేది. అయినా ఆయన మొహంలో కనిపించే భావాలు చూడాలనే కోరికని అణచుకోలేక ఎలాగో ధైర్యం తెచ్చుకుని మెల్లిగా బెదురుగా తలెత్తబోతుంటేనే గ్రహించి సారథి వెళ్ళిపోయాడు. పక్కబాటుగా కనిపించిన అతని మొహంలో ప్రశంసాపూర్వకమైన మందహాసం చిందులాడుతున్నట్లు అనిపించేది ఇందిరకి. ముఖ్యంగా లెక్కల పేపర్ పూర్తి చేసి వెళ్ళిపోయే ముందు చాలాసేపటి నుంచి అక్కడే నిలబడి ఇందిర రివైజ్ చేసుకుంటున్న పేపర్ అంతా చూసిన సారథి అభినందనపూర్వకంగా ఆమె మొహంలోకి చూసి చిన్నగా నవ్వకుండా ఉండలేకపోయాడు. ఆఖరు పరీక్ష రాసి సంతోషంగా ఇంటికొచ్చి
అమ్మ పెట్టిన కాఫీ పలహారాలు ఆరగించాక సినిమా ప్రోగ్రాం పెట్టింది ఇందిర. 2వ సంవత్సరం కూడా పేపర్లు అంతంత మాత్రంగానే రాసిన సావిత్రి మూతి ముడుచుకొని నేను రాను, నువ్వు వెళ్ళు కావలిస్తే అనేసింది. అదేమిటి, సరదాగా వెళ్ళిరండి, ఇప్పుడు అలా ఏడుస్తూ కూర్చుంటే మాత్రం మంచి మార్కులు వస్తాయా? అయినా 4 రోజుల్లో పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోయేదానికి ఎన్ని మార్కులు వచ్చినా ఒక్కటే, చదివినందుకు పాస్ అయితే చాలు అంది కామేశ్వరమ్మ గారు. అయితే ఇందు పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళదా? ఆశ్చర్యం అభినయిస్తూ బుగ్గలు నొక్కుకున్నాడు సూర్యం. అలా అడ్డదిడ్డం ప్రశ్నలు వేసి విసిగించకు, దానికి కుదిరినప్పుడు అది వెడుతుంది అనేసింది కామేశ్వరమ్మ గారు చిరాగ్గా. పైకి ఏం బాధపడినట్లు కనిపించాలని ప్రయత్నం చేస్తోందే కానీ పెద్ద కూతురు పరీక్ష బాగా రాయలేదని ఈ ఏడు కూడా పోతుందేమోనని ఆవిడికి కించగానే ఉంది. చదువుకుని చేసేది ఏమీ లేకపోయినా స్కూల్ ఫైనల్ ఫెయిల్ అయింది అనే బదులు పాస్ అయింది అనుకుంటే అదో గొప్ప. చివరికి ఎలాగైతేనేం బ్రతిమాలి సావిత్రిని ఒప్పించి సాయంగా ఉండటానికి సూర్యాన్ని కూడా ప్రయాణం చేసి మిగతా వాళ్ళెవ్వరూ వెంటపడకుండా బయటపడాలని మెల్లిగా వరండాలోకి వచ్చేసరికి సుబ్బారాయుడు గారు ఎదురయ్యారు కళ్ళజోడు సవరించుకుంటూ. ఒంటి బ్రాహ్మణుడి శకునం, ఇవాళ టికెట్లు దొరకవు అన్నాడు సూర్యం మెల్లిగా. ఎక్కడికో ప్రయాణమైనట్లున్నారే పెళ్లి కూతుళ్ళు అన్నాడు ఆయన నవ్వుతూ. పాపం సూర్యం అన్న మాటలు వినపడలేదులాగుంది. అదొక్కతే పెళ్లి కూతురు, మధ్య నన్ను కలుపుతారేం అంది ఇందిర త్వరగా వెళ్ళిపోదామన్నట్లు అక్కకి అన్నకి సైగ చేస్తూ. అది చూసిన ఆయన ఆగండి కాస్త, ఆ ప్రయాణం ఏదో రేపు పెట్టుకోవచ్చు, ఇవాళ నీకు పెళ్ళికొడుకు వస్తున్నాడు, ఇంట్లోనే ఉండాలి అన్నాడు. ఎవరు? కొంపతీసి మీ వరప్రసాద్ కాదు కదా అంది ఇందిర చెంపన చేయి చేర్చుకుని. ఆశ్చర్యంతో కళ్ళు వెడల్పు చేసుకుని ఆయన్ని చూస్తూ. ఆయనకి 6 ఆడపిల్లల తర్వాత చాలా కాలానికి ఎన్నో దేవుళ్లకు మొక్కుకుంటే ఓ కొడుకు పుట్టాడు. వాడికిప్పుడు 4 ఏళ్ళు. నీకెక్కడ సంబంధం కుదరకపోతే మా వరప్రసాద్ చేసుకుంటాడులే అనేవాడాయన. ఆ అబ్బాయి నెల పిల్లవాడుగా ఉన్నప్పుడు చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఆ మాట జ్ఞాపకం వచ్చింది ఇందిరకి. మీతో ఏమిటి కానీ లోపలికి పదండి, మీ నాన్నున్నాడా, మాట్లాడాలి అన్నాడాయన. అదేదో వేళాకోళం కాదనిపించి రాబోయే పెళ్లి కొడుకు మీద విసుక్కుంటూ ముగ్గురు ఆయనతో పాటు లోపలికి నడిచారు. ఊళ్ళో అందరికీ పెళ్ళిళ్ళు చేయించడమే ఈయన పనిలా ఉంది. ఇప్పుడు ఈ పెళ్లి కొడుకుని తీసుకుని రమ్మని ఈయనకి ఎవరు చెప్పారు? అన్నీ అక్కర్లేని పెత్తనాలు నెత్తిన వేసుకుంటాడు. ఇదిగో నేను ఈ పెళ్లి చేసుకోను, ఇంకా చదువుకుంటాను అంటూ ఇందిర వంటింట్లో పనిచేసుకుంటున్న తల్లి మీద విరుచుకుపడేసరికి ఆవిడ మొదట తెల్లబోయి మిగతా ఇద్దరిని అడిగి అసలు సంగతి తెలుసుకుని, బాగుంది వరస, అసలు అదేమిటో విని రాని, ముందే నీ గొడవేమిటి అని విసుక్కుంటూ చేస్తున్న పని వదిలేసి చేయి కడుక్కొని కొంగు భుజాల చుట్టూ కప్పుకొని వాకిట్లోకి వెళ్ళింది. వాళ్ల మాటలు వినాలనే ఆసక్తి అయినా లేకుండా సినిమా ప్రోగ్రాం క్యాన్సిల్ అయిపోయినందుకు చిరాకు పడుతూ ఏదో పొట్లం చుట్టిన కాగితం మీద కార్టూన్లు చూస్తూ కూర్చుంది ఇందిర. కాసేపట్లో తిరిగొచ్చిన తల్లి చెప్పింది వింటూనే ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. మరుక్షణంలో అది సిగ్గుగా సంతోషంగా మారిపోవడంతో చటుక్కున తలవంచేసుకుంది. ఇప్పుడు వద్దంటుందేమో చూడు, ఆ మేస్టార్ సంగతి నేనప్పుడే కనిపెట్టేశాను. మిగతా పిల్లలు కాపీ కొడుతున్నా చూడకుండా ఎప్పుడూ ముందు డెస్క్ దగ్గరే నిలబడేవారు అంది సావిత్రి నవ్వుతూ. అయితే ఇక నీకు భయం లేదు, పాస్ అయిపోతావు అన్నాడు సూర్యం వెంటనే. అందరితో పాటు సావిత్రి కూడా తెల్లబోయింది మొదట. అంతలోనే అందరూ పక్కున నవ్వబోయేసరికి అలాంటివి నాకేం చేతకావు అంటూ విసురుగా లేచి వెళ్ళిపోయింది. కామేశ్వరమ్మ గారు ముసిముసిగా నవ్వుకుని, ఇంకాసేపట్లో అతన్ని తీసుకొస్తారు, నీ ముస్తాబు బాగానే ఉందిలే అని కొడుకు వైపు తిరిగి, ఇంకా ఇప్పుడు ఏం చేయటానికి టైం లేదు, సైకిల్ మీద వెళ్ళి ఏమైనా తీసుకురా, వచ్చేటప్పుడు కాసిని పువ్వులు కూడా తే అంటూ అలమార్లోంచి డబ్బు తీసిచ్చి త్వరగా వెళ్ళి రమ్మనమని కొడుకుని మరోసారి హెచ్చరించి కుంపటి మీద కాఫీకి నీళ్లు పడేసి మిగతా కబుర్లు వినడానికి వెళ్ళిపోయింది. తనకేం సంబంధం లేనట్లు వంటింట్లో కూర్చోలేకపోయింది ఈసారి ఇందిర. హాలు పక్క గదిలోకి వెళ్ళి చెవులు దూరగించుకొని పుస్తకం చదువుతున్నట్లు నటిస్తూ కూర్చుంది. అబ్బాయికేం రత్నంలాగుంటాడు, చాలా బుద్ధిమంతుడు, ఆ విషయాలు మీరేం చూసుకోక్కర్లేదు సుబ్బారాయుడు గారు సంతోషంగా చెప్తున్నారు. అది సరే, మిగతా విషయాలు వైకుంఠం గారు కుతూహలంగా అడిగారు. అదే కాస్త ఆలోచించాలి, వెనక చిల్లిగా ఆస్తి లేదు, చేస్తున్న ఉద్యోగం ఒక్కటే ఆధారం అన్నారాయన నానుస్తూ. వైకుంఠం గారు వెంటనే సమాధానం చెప్పలేదు. బొత్తిగా ఏమీ లేనివాడికి ఇవ్వను అంటారేమోనని భయపడింది ఇందిర. ఆయన కంటే ముందు కామేశ్వరమ్మ గారి కంఠమే వినిపించింది. తండ్రి ఏం చేస్తున్నాడు? ఇతని ఒక్కడి సంపాదన మీదే కుటుంబం అంతా బ్రతకాలా అంది.
అతనికి ఎవరూ లేరట అన్నారు వైకుంఠం గారు. పినతండ్రి వాళ్ళు ఉన్నారనుకోండి. ఇతని 10వ ఏట తల్లి, ఆ తర్వాత 2 ఏళ్లకే తండ్రి పోతే వాళ్లే దగ్గర పెట్టుకుని చదువు అది చెప్పించారు. వాళ్లైనా సామాన్య సంసారులే మరి. అందుకే ఊళ్ళో ఉన్నంత వరకు ఏ ఇబ్బంది లేకుండా చదివించి తరువాత ఏదో ఉద్యోగం చూపిస్తామన్నారు. సారథికి చదువులో అఖండమైన తెలివితేటలున్నాయి. స్కూల్ ఫైనల్తో ఆపేయమనేసరికి బాధపడుతూ కూర్చున్నాడు. ఇంకా గత్యంతరం లేక తండ్రి ఇచ్చిపోయిన 2 ఎకరాలు అమ్మేసి కాలేజీకి పంపించారు. ఆ డబ్బు అయిపోవడంతో చదువు ఆగిపోయింది. లేకపోతే ప్రొఫెసర్ కావాల్సిన తెలివి ఉంది. నాకు మొదట్లో ఈ సంబంధం చెప్పాలనే ఊహ రాలేదు. అతనే ఏదో మాటల సందర్భంలో ఇందిర తెలివి మెచ్చుకుంటుంటే మనవాళ్ళ అమ్మాయే పెళ్లి రాయబారం జరపమన్నావా ఏమిటి అన్నాను. అతను నవ్వి ఊరుకున్నాడు. సరే, ఈ ఏడు పెద్దపిల్ల పెళ్లి తలపెట్టారు. ఈ అమ్మాయికి కూడా ఇప్పుడే చేస్తారో చెయ్యరో కదిపి చూస్తానుండు అని చెప్పి చక్కా వచ్చాను. మీకు అభ్యంతరం లేకపోతే తీసుకొస్తాను. మళ్ళీ రాత్రికి ట్రైన్లో వెళ్ళిపోతాడు అన్నారాయన. తాడు బొంగరం లేని సంబంధం బాగుంది అంది కామేశ్వరమ్మ గారు ఉత్సాహమంతా చెప్పబడిపోగా. గుండెలు దడదడలాడుతుండగా తరువాత సంభాషణ ఎలా ఉంటుందో అని క్షణాలు లెక్కబెడుతూ కూర్చుంది ఇందిర. చాలాసేపు ఆలోచించి సరే అబ్బాయిని చూద్దాం అన్నారు వైకుంఠం గారు చివరికి. అబ్బాయిని చూస్తే వదల్లేరండి, ఎటొచ్చి ఆలోచనంతా ఆస్తి విషయమే సుబ్బారాయుడు గారు మరోసారి హెచ్చరించారు. మరి కట్నం? వైకుంఠం గారి మాట పూర్తి కాకుండానే ఆయన అందుకున్నారు. నువ్వు ఏమిచ్చినా పుచ్చుకుంటాడనుకో. అయినా పెద్దమ్మాయికి ఒకలాగా చిన్నమ్మాయికి ఒకలాగా నువ్వు మాత్రం ఎలా ఇస్తావు? బాగుంది, బోలెడు పొలం డబ్బు మూలుగుతున్న సంబంధం అది. వాళ్ళకిచ్చినట్లు ఇతనికి కూడా ఎలా ఇస్తానో? వైకుంఠం గారు లౌక్యంగా బేరం పెట్టాలని చూశారు. తస్సాదియ్య, ఆస్తి ఉన్నవాడికి ముక్కుపిండి వసూలు చేసుకునేవాడికి కాళ్ళ వేళ్ల పడి బ్రతిమాలి కట్నమిస్తావా? ఏమీ లేనివాడు మీ అమ్మాయిని కోరి చేసుకుంటానంటున్నాడు కనుక బిగిసిపోయి కూర్చుంటావా? ఇదేం న్యాయమయ్యా? నన్ను అడిగితే నువ్విచ్చే డబ్బు ఇతనికే ఎక్కువ అవసరం. పెళ్లి ఖర్చులకైతేనేం, ఏదైనా మిగిలితే బ్యాంకీలో వేసుకోవడానికైతేనేం. వీళ్ళకి నువ్వు ఇచ్చింది ఎంతో ఉపయోగపడుతుంది. ఆలోచించు. కుదిరితే 2 పెళ్ళిళ్ళు ఒకేసారి చేస్తానంటున్నావు కదా. ఒకరికొకలాగా ఇంకొకరికి మరొకలాగా ఇస్తే అల్లుడి దాకా అక్కర్లేదు, మీ అమ్మాయే చిన్నబుచ్చుకుంటుంది. అది నీకు మాత్రం బాగుంటుందా? పెళ్ళైన క్షణం నుంచి నువ్వు అతనికి ఒక్క మామగారివే కాదు, తండ్రి బాధ్యత కూడా తీసుకుని వాళ్ల మంచి చెడ్డలన్నీ చూసుకోవాలి. ఆగకుండా సాగిపోతున్న ఆయన ధోరణికి అడ్డొస్తూ సరే అబ్బాయిని చూశాక అన్నీ ఆలోచించుకోవచ్చు అన్నారు కామేశ్వరమ్మ గారు. వాళ్ళిద్దరూ చూసుకోవడం అదివరకే అయిపోయింది, ఇంకా చూడాల్సింది మీరే నవ్వుతూ అని వైకుంఠం గారిని వెంట పెట్టుకుని వెళ్ళిపోయారాయన. లాంఛనప్రాయంగా పెళ్లి చూపులు ముగిశాయి. అతన్ని చూస్తూనే మంచి అభిప్రాయం ఏర్పరచుకున్న వైకుంఠం గారు భార్య ఆస్తి ఏమీ లేదని కాసేపు ముందు వెనక ఆలోచించారు. కానీ కూతురు మనసు అర్థం చేసుకుని ఆమెను చిన్నబుచ్చలేక సరే అన్నారు. అక్క చెల్లెళ్ల పెళ్లిళ్ళు 5 గంటల వ్యవధిలో ఒకే రాత్రి జరిగాయి. పెళ్లి వేడుకలు అయిపోగానే భర్తతో ప్రయాణమైంది ఇందిర. కామేశ్వరమ్మ గారు నమ్మలేనట్లు కూతురి మొహంలోకి చూసి నాన్నగారిని మరోసారి చెప్పమంటానుండు అతనికి అని వెళ్ళిపోయింది. ఇంత తొందరలోనే ఏమిటి? మరో 2 నెలలు పోయాక పంపిస్తాం. మొన్న మీ బాబాయ్య గారితో చెప్తే సరే అన్నాడు అన్న మామగారి మాటలకి సారథి అభ్యంతరం చెప్పలేకపోయాడు. అయినా నువ్వైనా ఇంత హడావిడిగా రేపే వెళ్ళిపోవడం ఏమిటి? సెలవు కదా, ఓ 10 రోజులు ఉండు అన్నాడు ఆయన మళ్ళీ. ఈ రెండో సలహాకి మాత్రం సారథి సమ్మతించలేదు. అక్కడ వారు హోటల్ భోజనంతో ఇబ్బంది పడుతుంటే నేను ఇంకా ఇక్కడ కూర్చోవటం ఏమిటి? ఎప్పుడో అమ్మ నన్ను వెంట పెట్టుకుని వెళ్ళడం, అక్కడ దిగవిడిచి రావడం అన్నీ పాత ఆచారాలు అనుకున్న ఇందిరే ప్రయాణం మానుకోనని చెప్పింది మరోసారి. వాళ్ళిద్దరూ అంత మనసు పడుతుంటే మధ్యలో మనం అడ్డు చెప్పడం ఏమిటి అన్నారు వైకుంఠం గారు చివరికి నవ్వుతూ. వాళ్ళ బాబాయి వాళ్ళ ఆసరా కాస్త ఉంటుందనుకున్నాను. పెళ్లికి వచ్చి 2 అక్షింతలు వేసి బాధ్యత తీరిపోయినట్లు వెళ్ళిపోయారు వాళ్ళు. మరీ ఒంటరి సంసారం ఏ పని చేత కాదు. ఏం వండుకుంటుందో ఏం తింటుందో అంటూ తల్లి బాధపడింది. ఆవిడ కళ్ళు తడి అవడం ఇందిర స్పష్టంగా చూడగలిగింది. స్టేషన్కి వెళ్ళిన వైకుంఠం గారు అప్పటిదాకా గాంభీర్యం నటిస్తున్నా చివరికి రైలు కదిలే వేల్టికి 2 కళ్ళు నీళ్లతో నిండిపోగా గొంతు పూడిపోయి మాట్లాడలేక మౌనంగా నిలబడిపోయారు. సూర్యం మాత్రం ఏదో మాట్లాడుతూ సరదాగా ఉన్నాడు కనుక. కానీ లేకపోతే తండ్రి మొహం చూసి కన్నీళ్లు నింపుకున్న ఇందిర పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది. ఇంత వయసు వచ్చాక పెళ్ళిళ్ళైనా అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఇంకా చిన్నపిల్లల్లా ఏడుస్తారేమిటి అసహ్యంగా అని అది వరకు తను చూసిన వాడిని దెప్పుతూ ఉండేది ఇందిర.
భర్త, సంసారం ఎంత అనురాగపూరితమైన ఆకర్షణ ఉన్నా కనిపించిన తల్లిదండ్రులు విడిచి వెళ్ళేటప్పుడు, అందులో మొదటిసారిగా వెళ్తున్నప్పుడు ఆ స్త్రీ హృదయం ఎలా ఉంటుందో ఈనాడే తను అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగింది. రైలు కదిలింది. అప్పటిదాకా అన్ని కబుర్లు చెప్పిన సూర్యం కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. గొంతుకేదో అడ్డం పడినట్లు చటుక్కున మాట్లాడటం మానేశాడు. అందరూ తడికళ్లతోనే పైకి చిరునవ్వు చిందిస్తూ మౌనంగా వీడ్కోలు తీసుకున్నారు. ఉడికి ఉడకని అన్నం, రుచి పచి లేని అధరువులు వేసిపెట్టిన పంచభక్ష పరమాన్నాలు తింటున్నంత సంతోషంగా ఉండేవాడు సారథి. ఒక్కోసారి తను చేసింది బొత్తిగా సహించక, ఇవాళ వంట మరీ అధ్వాన్నంగా ఉంది, ఎప్పటికి చేతనవుతుందో అనేది ఇందిర సిగ్గుపడుతూ, నీకు తెలియదేమో, నేను ఈ మధ్యలో ఎప్పుడూ ఇంత సంతోషంగా భోజనం చేయలేదు. నీ పక్కన కూర్చొని హాయిగా కబుర్లు చెప్తూ తింటుంటే రుచి, ఆకలి, టైము ఏమీ గుర్తుండటం లేదు. రేపు స్కూల్ తెరిస్తే ఎలాగో అనేవాడు. ఓ ఉదయం ఇందిర లోపల పని చేసుకుంటోంది. ఇందు ఇందు అంటూ సంబరపడుతూ పరిగెత్తుకొచ్చాడు సారథి. అతని చేతిలో పేపర్ చూసే గ్రహించేసుకుంది ఆ హడావుడికి కారణం. మా రిజల్ట్స్ వచ్చాయా? నేను పాస్ అయ్యాను కదూ, ఏది ఇలా ఇవ్వండి అంటూనే ఆత్రంగా పేపర్ లాక్కోబోయింది. అంత బాగా రాసిన నువ్వు పాస్ అవ్వకపోతే యూనివర్సిటీ మొత్తం మీద మరెవరూ పాస్ కారు అన్నాడు సారథి సంతోషంగా, 2 చేతులతోనూ పేపరు వెనక్కి దాచేసుకుంటూ. అయితే మీరు నా పేపర్లు కూడా చూశారన్నమాట, ఆశ్చర్యం అభినయించింది ఇందిర. అదే నువ్వు రాస్తున్నప్పుడు. అతని మాటలు పూర్తి కాకుండానే, అబ్బే అప్పుడు మీరు నా మొహం చూస్తూ నిలబడేవారట, చిలిపిగా నవ్వింది ఇందిర. మరోసారి ఆ మాట అన్నావంటే ముక్కు పిండేస్తాను. అయినా నిన్నని ఏం లాభం? ప్రేమించి పెళ్లి చేసుకున్న మగవాడి పాటలు ఇలాగే ఉంటాయి. దిగాలు పడిపోయిన సారథి అంతలోనే సీరియస్గా మారిపోయి, ఇదిగో ఇందు, నీకింకా చిన్నతనం, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియదు. ఇలా అస్తమానం వాగుతూ కూర్చున్నావంటే ఎవరైనా వింటే ఎంత ప్రమాదమో తెలుసా? పరీక్షల్లో వాళ్ళు కాపీ కొట్టకుండా ఓ కన్ను వేసి ఉండమని నిన్ను పంపిస్తే నువ్వు వెళ్ళి చేసిన నిర్వాక మీద ఇంకా అలాంటి వాడివి పిల్లలకి పాఠాలేం చెప్తావు? హాయిగా ఇంట్లో కూర్చొని ఆ అమ్మాయి మొహం చూస్తూ ఉండు అని చెప్పేస్తారు. అంతవరకు నటించిన గాంభీర్యం కాస్త ఇందిర నవ్వు మొహం చూసేసరికి చెదిరిపోగా పక్కున నవ్వేశాడు. ఇంకా కబుర్లు చాలు గాని ముందా పేపర్ ఇటివ్వండి, మా అక్క నెంబర్ చూడాలి అంటూ బలవంతాన్ని గుంజుకుని చూస్తూనే సంబరపడిపోతూ, తను పాస్ అయింది, ఈ ఏడు కూడా పోతుందేమోనని బెంగ పెట్టుకుంది పాపం అని మా ఫ్రెండ్స్ అందరి నెంబర్లు రాసి పెట్టాను, చూద్దాం ఉండండి అంటూ గదిలోకి వెళ్ళబోతున్న ఇందిర చేయి పట్టుకొని ఆపి, ఇంత మంచి వార్త పట్టుకొచ్చినందుకు నాకు బక్షీస్ ఏమీ లేనేలేదు, ఊళ్ళో వాళ్ళెవరి నెంబర్లో చూస్తానని వెళ్ళిపోతావేమిటి అన్నాడు. నిజమే, మర్చిపోయాను అని ఒక్క క్షణం ఆలోచించి సన్నగా నవ్వుతూ, కాస్త ఆలస్యం అవుతుంది మరి, మీరు ఈ పేపర్ తీసుకుని వెళ్ళి ఒక్క అరగంట వాకిట్లో కూర్చున్నారంటే విందు భోజనానికి ఏర్పాట్లు చేసి పిలుస్తాను అంది. చంపావ్, నిన్న చేసిన లాంటి స్పెషల్ ఏదైనా తయారవుతోందేమిటి లోపల? ఇప్పుడు అలాంటి ఎక్స్పెరిమెంట్లు ఏం చెయ్యకు, నీకు పుణ్యం ఉంటుంది. హాస్యంగాని, నిజం చెప్పాలంటే నేనే నీకు మంచి బహుమతి ఇవ్వాలి, అడుగు ఏం కావాలో అన్నాడు అభిమానంగా ఆమెను దగ్గరకు తీసుకుంటూ. నాకు ఇంకే బహుమతి అక్కర్లేదు, మీరు చాలు అంది ఇందిర ఒదిగిపోతూ. ఈ హాస్యానికేంలే, నేను నిజంగానే అడుగుతున్నాను, నేను నిజంగానే చెప్తున్నాను. అవునులే, దొరికిన దాంతోనే తృప్తిపడటం నేర్చుకోకపోతే ఈ బీద బడిపంతులు ఏ కోరిక తీర్చగలడని అడుగుతావు? ఈ పాటికి మీ అక్క ఏ నెక్లెసో కొట్టేసి ఉంటుంది బహుమతిగా. నవ్వుతూ నవ్వుతూ అతనన్న ఆ మాటలు ఇందిర హృదయంలో కలుపుకుని గుచ్చుకున్నాయి. నేనెప్పుడైనా అన్నానా మీరు నాకేం ఇవ్వలేదని అంది ఎలాగో అయిపోతూ. నువ్వు అనకపోయినా పరిస్థితులను నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? పాపం మీ నాన్నగారు ఇద్దరికీ ఒకేలాగా కట్నమది ఇచ్చి అన్నీ సమంగా జరిపినా అవతలి వారి ముందు మేమెంత తక్కువగా ఉన్నామో అడుగడుగునా గ్రహించుకోగలిగాను. అందుకే నేను సిగ్గుపడుతుంటే వచ్చిన బంధువులందరూ మీ అక్క అదృష్టాన్ని పొగుడుతూ నీకేదో అన్యాయం జరిగిపోయినట్లు సానుభూతి కురిపిస్తూ మాట్లాడడం కూడా నా చెవులని తప్పించకపోలేదు. ఆ సమయంలో నువ్వెంత చిన్నబుచ్చుకుని ఉంటావో ఊహించుకోగలిగి కూడా. అబ్బబ్బా, మీ ఊహాగానాన్ని కాస్త కట్టేస్తారా? చిరాగ్గా అతని మాటలకు అడ్డు తగిలింది. కానీ అంతలోనే ఆమె గొంతు ఆర్ద్రంగా మారిపోయింది. నేనెప్పుడూ చిన్నబుచ్చుకోలేదు. ఇందాక చెప్పాను కదూ, మిమ్మల్ని మించిన బహుమతి నాకేం లేదని. అదే అప్పుడు కూడా అనుకున్నాను. నేను మిమ్మల్ని కోరుకునేదొక్కటే, మీరింకెప్పుడు ఆ విషయం గురించి మాట్లాడొద్దు. అవమానాన్ని సహించి మర్చిపోవటం కష్టమే, అయినా మీరు అప్పటి సంగతులన్నీ మర్చిపోగలిగితే సంతోషిస్తాను. మీరిలా మాట్లాడితే మాత్రం విని భరించలేను అంది పక్కకు తిరిగి కళ్ళొత్తుకుంటూ. సారథి తెల్లబోయాడు. చటుక్కున ఆమెని తన వైపుకు తిప్పుకొని,
జాలిగా కళ్ళల్లోకి చూస్తూ, ఏడుస్తున్నావా ఇందు? అర్థం లేకుండా ఏదో మాట్లాడి నీ మనసు నొప్పించాను. ఇంకెప్పుడు అలాంటి హాస్యాలు చెయ్యను అన్నాడు బ్రతిమాలుకుంటున్నట్లు. అతని గొంతులో బాధ స్పష్టంగా ధ్వనిస్తోంది. కళ్ళు తుడవబోయిన భర్త చేతులు విడిపించుకొని చిన్నగా నవ్వి లోపలికి వెళ్ళిపోయింది ఇందిర. కాసేపటి తరువాత సారథి మళ్ళీ అదే ప్రశ్న వేశాడు. ఇంతకీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు అంటూ. చెప్పానుగా నాకేమీ అక్కర్లేదని. అదేం కుదరదు. నా శక్తికి మించినది, నేను తీర్చగలిగేది ఏదైనా సరే అడుగు. ఇంత సంతోషకరమైన రోజున నువ్వు అడిగింది ఇవ్వగలిగాననే తృప్తి నాకు మిగలాలి. అందంగా నవ్వేసింది ఇందిర. నవ్వడం కాదు, చెప్పు. పోనీ వాచి కొనివ్వనా? చాలా కాలం ఉంటుంది. క్షణం స్థిరంగా భర్త కళ్ళల్లోకి చూసి తలవాల్చేసుకుంది. వాచి వద్దు, కానీ ఆ డబ్బుతో నాకు ఇంకోటి కావాలి. చాలా కాలమే కాదు, శాశ్వతంగా ఉండిపోతుంది. అది మీరేమి అనుకోనంటే చెప్తాను అంది మెల్లిగా. అనుకోవడమా? అబ్బే, అదేం ఉండదు. నీకు మాట ఇస్తున్నా, అడుగు మరి లాలనగా అడిగాడు సారథి. ఇందిర కాస్త బెదురుతూనే చెప్పింది. అయితే నాకు ఇంటర్ పుస్తకాలు తెచ్చిపెట్టండి. మీకు కాస్త తీరుబడిగా ఉన్నప్పుడు చెప్తూ ఉందురు గాని. భార్య కోరిక వింటూనే సంతోషంతో ఆమె రెండు భుజాల మీద చేతులు వేసి అనురాగంతో ఆమె కళ్ళల్లోకి చూస్తూ, ఇంత మంచి కోరిక కోరుకోవడానికి అంతసేపు సందేహించావెందుకిందు? నేను కాదంటానని ఎలా అనుకున్నావు? అసలు చదువుకోవాలనే కోరిక, ఆసక్తి చాలా కొద్ది మందిలోనే ఉంటుంది. ఆ ఆసక్తి, తృష్ణ ఉండటమే ఒక అదృష్టం. అలాంటి అదృష్టాన్ని నేను తుంచేస్తాననుకున్నావా? ఇంటర్తో ఆపేయకుండా నువ్వు BA, MA కూడా చదవాలి. నాకంటే ఎక్కువ చదువుకున్నావని నేనెప్పుడూ అసూయపడను. నా భార్య ఎంతో తెలివైనది. ఇంట్లోనే చదువుకొని MA పాస్ అయింది అని నలుగురికి గర్వంగా చెప్పుకోగలగడం నాకెంతో సంతోషాన్నిస్తుంది అన్నాడు. ఆ గర్వం, సంతోషం ఇప్పుడే అతని గొంతులో పోటీ పడుతున్నాయి. నా ఆసక్తిని, అభిలాషని అర్థం చేసుకొని నన్ను ప్రోత్సహించే భర్త దొరికారని చెప్పుకోగలగడం నాకు గర్వకారణమే అంది. కళ్ళల్లో సంతోషం, పెదవులపై చిరునవ్వు మెరుస్తుండగా ఆ చిరునవ్వును చుంబించాడు సారథి. కళ్ళల్లో నిండిన నీళ్లు టప్మని చెంపల మీదికి జారటంతో ప్రకృతిలోకి వచ్చిన ఇందిర ఉలిక్కిపడినట్లు నాలుగు వైపులకి చూస్తూ గబగబా కళ్ళు తుడిచేసుకుంది. ఇంతలోనే తన కంగారుకి తనే నవ్వుకుంది కూడా. ఇంట్లో ఎవరూ లేరన్న సంగతి గుర్తులేకపోవడమే కాకుండా తలుపులైనా వేసుకొని తన మందమతితనానికి కాస్త వ్యవధి దొరికితే చాలు ఏదో ఆలోచిస్తూ కూర్చునే తన బలహీనతకి లోపలే విసుక్కుంటూ తలుపులు గడియవేసి లోపలికి వెళ్ళింది. గదిలో మంచం మీద పద్మ లుంగలా పడేసిన చీర, జాకెట్టు సగం సగం క్రిందికి జారిపోతున్నాయి. అబ్బా, దీనికి ఒబ్బిడి అనేది అస్సలు లేదు, ఎన్నేళ్ళొచ్చినా ఇంతే అనుకుంటూ అవి తీసి మడత పెట్టి స్టాండ్ మీద పడేసింది. టేబుల్ నిండా పుస్తకాలు, వారపత్రికలు, విడి కాగితాలు చిందరవందరగా పడి ఉన్నాయి. అవన్నీ సరిగ్గా సర్ది పెడుతుంటే దాని మీదే ఉన్న ఆల్బం మీద ఆమె దృష్టి పడింది. మళ్ళీ ఎవరైనా వస్తే తనకి అవకాశం ఉండదేమో అన్నట్లు ఆత్రంగా దగ్గరగా పెట్టుకుని గబగబా మొదటి పేజీలు తీసింది. అవి ఆమె తరచూ చూస్తుండేవే అయినా ప్రతిసారి ఆ ఫోటోలు ఆమె గుండెల్ని పట్టి పిండుతూ గతాన్ని కళ్ళ ముందు పరిచి చూపిస్తున్నట్టుంటుంది. ఒక్కసారి బాధగా నిట్టూర్చి ఆల్బం చూసి యథాస్థానంలో పెట్టి లేచి వెళ్ళిపోబోయింది. కానీ శరీరము, మనసు ఏకమై ఎదురు తిరిగాయి. మళ్ళీ అది చేతిలోకి తీసుకుంది. అలా ఆ పేజీలు తిప్పుతుంటే అలాంటివే ఎన్నో ఫోటోలు తన కళ్ళ ముందు గిరగిరా తిరుగుతూ గడిచిపోయిన జీవితంలోని ప్రతి చర్యని, ప్రతి దృశ్యాన్ని సజీవంగా కనిపించేటట్లు చేస్తున్నాయి. పరీక్షలకు కావలసినంత టైం ఉందిగా, ఇప్పటి నుంచి ఇంత దీర్ఘంగా చదవటం ఎందుకు? అందులో సిగ్గుతో ముడుచుకుపోయిన ఇందిర అతని ఆ వాక్యం పూర్తి చెయ్యనివ్వకుండా, అయిపోయింది, ఈ ఎస్సే పూర్తి చేసేసి పడుకుంటాను అంది తల ఇంకా క్రింది కొంచేసుకొని రాసుకుంటూ. ఈసారి ఆదివారం కూర్చొని అవన్నీ నేను రాసిస్తాను, కానీ ఇంకా ఇవాళకి చాలే. ఈ సమయంలో చదువు కాదు ముఖ్యం, నీ ఆరోగ్యం అంటూ గబగబా తనే పుస్తకం మూసేసి ఇంద్ర చేతిలో పెన్ను తీసుకుని పక్కన పెట్టేశాడు సారథి. ఎంత చదివినా ఇప్పుడే ఇంకా మా ఊరు వెడితే తెలియనివి చెప్పించుకోవడానికి కూడా ఎవ్వరూ ఉండరు అంది ఇందిర దిగులుగా. నీకెందుకు, నిన్ను పాస్ చేయించే భారం నాది. నువ్వు మళ్ళీ వచ్చేసరికి అన్నింటికి నోట్సులు రాసి అట్టే పెట్టేస్తాను. అవి నువ్వు అసలు చదవక్కర్లేదు. ఓసారి అలా కళ్ళతో చూస్తే చాలు, నీ మనసుకి పట్టిపోయి పరీక్షలో రాసేయగలవు. కానీ నాకు సందేహం చిలిపిగా ఇందిర కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. చురుగ్గా చూసి తల తిప్పేసుకుంది ఇందిర. ఇటు తిరుగు, చెప్తాను మరి అంటూ గడ్డం పట్టి ఆమె మొహం తన వైపుకు తిప్పుకొని, తరువాత నువ్వు బుజ్జిగాడి ధోరణిలో పడి
ఈ చదువు గిదువు నా వల్ల కాదంటూ పుస్తకాలన్నీ బొత్తిపెట్టి అల్మార్లో పడేస్తావేమో. నేను హైరానా పడి అన్నీ చదివి నోట్సులు రాసిందంతా ఎందుకు పనికి రాకుండా పోతుందేమోనని ఇప్పటినుంచే భయంగా ఉంది. సమాధానం చెప్పి తీరాలి అన్నట్లున్నాయి అతని చూపులు. ఇందిర మాట్లాడలేదు. మునిపంటితో క్రింది పెదవి నొక్కిపట్టి రాబోతున్న నవ్వుని ఆపుకుంటూ పెన్ను తీసి అరచేతిలో రాసుకోవడం మొదలుపెట్టింది. తనకి కనిపించకుండా మొహానికి దగ్గరగా పెట్టుకొని ఆమె రాసిందేమిటో చూడాలని ఆత్రంగా చెయ్యందుకున్నాడు సారథి. మీకా భయం ఏమీ అక్కర్లేదు అంది. గుడ్. ఆ చేతితో పాటు ఇందిరిని కూడా దగ్గరకు తీసుకున్నాడు. ఎలాంటి వేడుకలు ఇష్టం లేదని అతి మామూలుగానే తల్లి వెంట పుట్టింటికొచ్చింది ఇందిర. సీమంతం పేరుతో తండ్రి 400 వదులుచుకున్నాక అంతకుముందే వచ్చింది సావిత్రి. ఇందిర వచ్చిందని తెలిసి పక్కింటి సుగుణమ్మగారు చూడటానికొచ్చి, మా ఇందిర చదువుకుంటోంది, పరీక్షకు కడుతోంది అంటూ మీ వాళ్ళంతా తెగ చెప్తుంటే నిజమే అనుకున్నాను. చివరికి ఇదా నువ్వు చదివిన చదువు అంది చనువుగా ఇందిర బుగ్గల పునికి. ఇందిర చెక్కిళ్ళు ఎర్రబడిపోయాయి. కానీ అంతలోనే ఎలాగో ఆ సిగ్గును వెనక్కి నెట్టి, మీరు విన్న దాంట్లో అబద్ధమేమీ లేదు. వచ్చే మార్చిలో కదా నేను పరీక్ష రాయాల్సింది, అప్పటికి వెళ్ళగలను, తప్పకుండా పాస్ అవుతాను కూడా అంది కాస్త ధైర్యంగా. చూస్తాంగా ఈ కబుర్లన్నీ ఇప్పుడే. మీ దటికి మరో అమ్మాయి కూడా తయారైందంటే ఇద్దరిని చెరో చంకన వేసుకొని తిరుగుతూ సంసార తాపత్రయంతో ములగాల తేలాలా అన్నట్టుంటుంది నీ పని. ఇంకా చదువు సంగీతం కూడా ఎక్కడా? ఇందిరి మాటల్ని ఆవిడ కొట్టి పారేయాలని చూసింది. చూద్దాం ఎవరి మాట నెగ్గుతుందో. నేను పరీక్షకు వెళ్ళడం ఖాయం, పాస్ అవ్వడం ఇంకా ఖాయం. రిజల్ట్స్ రాగానే మీకు ఉత్తరం రాస్తాలేండి అంది ఇంకా కాస్త పట్టుదలగా. సుగుణమ్మగారు ఆప్యాయంగా ఇందిర వెను నిమురుతూ గట్టిగా నవ్వేసి, సాధారణంగా జరిగే విషయం చెప్పానంతే, నువ్వు పట్టుదలగా చదువుకుని పాస్ అయితే నాకు మాత్రం సంతోషం కాదు అని తను తెచ్చిన పళ్ళు మిఠాయి ఇందిర చేతిలో పెట్టి కాసేపు కూర్చొని కబులు చెప్పి వెళ్ళిపోయింది. సెలవులు ఇవ్వగానే సారథి వచ్చాడు. ఇందిర వచ్చేసిన దగ్గర నుండి అతనికి బొత్తిగా తోచకపోవడంతో పాటు తను పుట్టిన 10 ఏళ్ల తర్వాత మళ్ళీ గర్భవతి అయిన తల్లికి నెలలు నిండగానే పెద్ద జబ్బు చేయటం, అదే ఆమె ప్రాణం తీయటం గుర్తొచ్చి భయంతో గుండె పట్టుకుపోయేది. ఒకవేళ ఇందుకి కూడా అలాంటి ప్రమాదమే సంభవిస్తే అనే ఊహ వస్తూనే భయంతో ఆపాదమస్తకం జలధరించగా మరో ఆలోచనకి తావివ్వకుండా ప్రయాణమై వచ్చేశాడు. ఆ ఊరంత పెద్దది కాకపోయినా అన్ని వైద్య సౌకర్యాలు ఉన్నాయనే వార్త అతనికి కాస్త ధైర్యం కలిగించినా ఆ బెదురు మాత్రం పూర్తిగా విడిచిపోలేదు. అత్తగారు మామగారు చేస్తున్న మర్యాదలు, బావమరదులు మరదళ్ళు చేస్తున్న హాస్యాలు వేటి మీద అతని దృష్టి ఉండటం లేదు. అతని వాలకం కనిపెట్టిన ఇందిర అంది, అలా ఉంటున్నారేం? భోజనం కూడా సరిగ్గా చేయటం లేదంటోంది అమ్మ. నాకంటే మీరే ఎక్కువగా భయపడుతున్నట్లున్నారు. అత్తయ్య గారిలా అలా ఎప్పుడూ జరగదు. అది బొత్తిగా పల్లెటూరు. వైద్య సౌకర్యం ఏమీ లేకపోయింది. నువ్వు దాని గురించి ఎప్పుడూ ఆలోచించకు. నేను బాబు పేరు కూడా నిర్ణయించేశాను తెలుసా అన్నాడు సారథి నవ్వు తెచ్చుకుంటూ. కానీ ఇందిర నవ్వలేకపోయింది. పెళ్ళైన కొత్తలో భర్త చెప్పిందంతా గుర్తొచ్చింది. అప్పటిదాకా శుభ్రంగా తిని తిరుగుతోంది అనుకున్న అమ్మకి నెలలు నిండేసరికి హఠాత్తుగా వాతం కమ్ముకొచ్చింది. ఊళ్ళో చదువుకున్న డాక్టర్లు కానీ ట్రైనింగ్ అయిన మంత్రసానులు కానీ లేరు. ఆ నాటు మందులే వాడుతూ ఆమెని అప్పటికప్పుడు బండి మీద ఆసుపత్రికి తీసుకువెళ్ళడానికి ప్రయాణమయ్యారు. ఆ పల్లెటూరికి శుభ్రమైన రోడ్డు కూడా లేదు. అలాగే అష్ట కష్టాలు పడి చివరికి ఆసుపత్రికి చేరుకునేసరికి పరిస్థితి అంతా మించిపోయింది. అప్పటికి నాకు 10 ఏళ్ళు. అమ్మ పోగానే జీవితం మీద ఒకలాంటి విరక్తి భావం పెంచుకున్న నాన్నగారు నా మీద ఎక్కువ అభిమానం చూపించేవారు కాదు. ఆయన్ని చూసుకుంటేనే తృప్తిగా బ్రతకటం నేర్చుకున్నాను నేను. కానీ భగవంతుడు మరో 2 ఏళ్లకే నాకు అది కూడా కరువు చేశాడు. తరువాత గడిచిన నా జీవితం గురించి చెప్పుకోకపోవడమే మంచిది. జీవితంలో ఆత్మీయతకి మొహం వాచిపోయిన నాకు ఇన్నాళ్లకి నువ్వు దొరికావిందు. ఒక్కసారి ఇందిర వళ్ళు జలధరించింది. వాళ్ళేమైనా అయితేనో, వారికి దూరం అయిపోతే ఆ పైన ఆలోచించడానికి కూడా ధైర్యం చాలడం లేదు. భార్య ఆలోచనలని భయాలని ఊహించగలిగిన సారథి ఆమెని మామూలు మనిషిని చెయ్యాలని మృదువుగా ఆమె చేతి వేళ్లు నిమురుతూ, నువ్వు ఇప్పుడేం ఆలోచిస్తున్నావో చెప్పనా అన్నాడు. అతని కంఠం చాలా ఉల్లాసంగా ఉంది. ఇందిర తల ఎత్తి ఏమిటన్నట్లు చూసింది. ఈ ఒక్క ఏడాదిలో జరిగిపోయిన వాటినన్నింటినీ గుర్తు చేసుకుంటున్నావు. ఆ పరీక్ష అప్పుడు ఈ మేస్టారు మా ఊరు రాకుండా ఉంటే ఈసరికి ఎలా ఉండేవారు, ఏం చేస్తుండేవారు? ఇంకా స్వయం పాకంతోటే పక్కుమంది ఇందిర. వాతావరణం కాస్త ఆహ్లాదకరంగా మారిపోయింది.
ఓ ఉదయం సారథి ఇంకా నిద్రలేవకుండానే చిట్టి మరదలు లీల వచ్చి 2 చేతులతోనూ అతన్ని కుదిపేస్తూ, లే బావా, చిన్నక్కకి బుల్లి పాపాయి పుట్టాడు, పెద్దక్క పాపాయి కంటే బాగున్నాడు అంది. 4 రోజులు ముందు పుట్టిన సావిత్రి కొడుకుతో వీడిని పోల్చి చెప్పేస్తోంది. అప్పుడే సారథి ఉలిక్కిపడి లేచి కూర్చొని అంత శుభవార్త అందించినందుకు సంతోషం పట్టలేక బహుమానంగా దాని 2 బుగ్గల మీద ముద్దు పెట్టేసుకొని, వెళ్ళి చూద్దాంరా అంటూ దాని చెయ్యి పట్టుకుని ఆత్రంగా ఆ గదివైపు వెళ్ళబోతుంటే, ఏమిటి బావా కంగారు, శాంతి చేసుకునేదాకా నువ్వు చూడకూడదు అన్నాడు సూర్యం నవ్వుతూ. ఉత్సాహమంతా నీళ్లు కారిపోయి తెల్లమొహం వేశాడు సారథి. ఆ సమయంలో ఇంట్లో సాయంగా ఉండడానికి వచ్చిన దూరపు బంధువు సుందరమ్మ గారు కాఫీ కలుపుతూ, అన్నయ్య అప్పుడే పంచాంగం చూశాడు, శాంతి లేదట, అయినా ఇంకా నీళ్లు అవి పొయ్యాలి, ఈలోగా మీరు మొహం కడుక్కొని కాఫీ తాగండి అంది. ఆ కబుర్లన్నీ ఇంకా చిలవలు పలవలు కల్పించి చెప్తూ లలిత విరగబడి నవ్వుతుంటే అలసటగా పడుకున్న ఇందిర వాలిపోయిన చెక్కిళ్లలోకి ఒక్కసారిగా రక్తం పొంగి వచ్చినట్లయింది. లలిత కబుర్లకి ముసిముసిగా నవ్వుతున్న తల్లి మొహం చూడలేక కళ్ళు వాల్చేసుకుంది. కొడుకుని చూసిన సారథి సంతోషంతో గంతులు వేసినంత పనిచేశాడు. వాడు మాట్లాడలేకపోయినా కనీసం ఏడుపైన విందామన్నట్లు ఇంకా ఎంతసేపు పడుకుంటాడు, అసలు ఏడుపే వినిపించలేదు అంటూ అది వినడానికి కాచుకొని కూర్చున్నాడు. ఇంట్లో వాళ్ళు అంటే ఆ పసివాడిని భుజాన వేసుకుని ఊరంతా తిరిగొచ్చేయాలన్నట్లుంది అతని ఆరాటం. బాలసారే నామకరణం వేడుకలేవి అతనికి నచ్చవట. పాత ఆచారాలు అతనికి ఏమీ ఇష్టం ఉండవట. పేరు కూడా ఏ కొత్త రకంలో ఎంచి పెడతాడేమో అని ఇరుగు పొరుగు వారికి చెప్తున్న కామేశ్వరమ్మ గారి ఊహల్ని తలక్రిందులు చేస్తూ తండ్రి యందు తనకి గల అభిమానం, గౌరవం వ్యక్తం చేస్తూ ఆయన పేరే కొడుక్కి స్థిరం చేశాడు సారథి. చిన్న శేషగిరి ముద్దుగా గిరిబాబు అయ్యాడు. మరియు మరో కొద్ది రోజులుండి స్కూలు తెరిచే నాటికి వెళ్ళిపోయాడు సారథి. తరువాత పిల్లవాడిని తీసుకుని ఇందిర కూడా వెళ్ళిపోయింది. ఇంట్లో పనిపాటలు, పసివాడి పోషణ, ఎన్ని బాధ్యతలున్నా ఆమె చదువుకి ఎలాంటి అంతరాయం కలగలేదు. ఆమె అకుంఠిత దీక్ష, భర్త ప్రోత్సాహం, మంచి మార్కులతో పాస్ అయింది. ఫలితాలు తెలిసినవాడు ఇందిర కంటే మిన్నగా సంతోషించాడు సారథి. ఎప్పుడైనా నీకు కావలసింది అడుగు, సంతోషంగా ప్రజెంట్ చేస్తాను అన్నాడు ఆపేక్షగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. మామూలే, బిఏ పుస్తకాలు అంది ఇందిర నవ్వుతూ. తరువాత కొన్నాళ్లకి ఆ ఊరొచ్చిన సూర్యం, ఆ ఒక్క పార్టు నా ప్రాణాలు తీస్తోంది. ఈ సెప్టెంబర్ మార్చిల్లో కూడా పాస్ కాకపోతే నేనింక పరీక్షకు వెళ్ళను. నా కళ్ళ ముందు పుట్టిన దానివి చకచకా పాస్ అయిపోతుంటే నేను తప్పానని చెప్పుకోవటం కంటే అవమానం మరొకట్లేదు అన్నాడు. మీ చెల్లాయి మీతో పోటీకి రావడానికి ఇంకా 2 ఏళ్లుంది. బాగా చదివి పై సెప్టెంబర్కే వెళ్ళండి ఏకంగా అన్నాడు సారథి నవ్వుతూ. ఏం అక్కర్లేదు, రేపు సెప్టెంబర్లో నువ్వు తప్పకుండా పాస్ అయిపోతావన్నయ్యా, నేను చెప్తున్నాను చూడు అంది ఇందిర. ఇందిర నోటి చెలవైతేనేం, అదృష్టం కలిసి వస్తేనేం, అన్నింటినీ మించి అతను శ్రద్ధ తీసుకుని చదివితేనేం ఆ సెప్టెంబర్ పరీక్షలతోనే సూర్యం గ్రాడ్యుయేట్ అనిపించుకునే అర్హత సంపాదించుకున్నాడు. అట్టే శ్రమ పడక్కర్లేకుండా వాళ్ల ఊళ్ళోనే చిన్న ఉద్యోగం కూడా దొరికింది. ఈ అన్ని అదృష్టాలతో పాటు అతనికి కళ్యాణ యోగం కూడా కలిసొచ్చింది. ఆ పెళ్లికి వెళ్ళిన ఇందిరకి 2 ఏళ్ల కృష్ణుడిని చంకన వేసుకుని భారంగా తిరుగుతున్న నిండు చూలాలు సావిత్రిని చూస్తే జాలేసేది. ఒక్క సావిత్రే కాదు, పెళ్లికొచ్చిన మిగతా బంధువుల్లోనూ ఆడపెళ్లి వారింట్లోనూ అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పరిమిత కుటుంబం యొక్క ఆవశ్యకతని గుర్తించే చైతన్యం ప్రజల్లో కలగడానికి ఇంకా ఎంతకాలం పడుతుందో. ఎంతైనా మరి ఏటా కాన్పైతే తల్లుల ఆరోగ్యం ఏం బాగుంటుంది, పుట్టే పిల్లలు ఎంత బలంగా ఉంటారు అనే విషయమైనా ఆలోచించుకోకపోతే ఎలా అని చీదరించుకుంది. మధ్యాహ్నం ఆడవాళ్లంతా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు తన తోటిది అయిన మాలతితో చనువుగా ఆ మాట అంది. ఏడాది పిల్లవాడిని కాళ్ల మీద పడుకోబెట్టుకుని జోకొడుతున్న అమ్మాయి ఉలిక్కిపడి, నా సంగతి ఇంకా ఈ అమ్మాయి దాకా వచ్చినట్లేదు అనుకుని నవ్వుకుంది. వీళ్ల మాటలు వింటున్న ఓ పెద్ద ముత్తైదువు, అందరూ నీలా చదువుకున్న వాళ్ళు కారుగా మరి అన్ని విషయాలు తెలుసుకోవడానికి అంది వెటకారంగా దీర్ఘం తీస్తూ. మిగతా అందరూ ఫక్కుమనటంతో ఉక్రోషం వచ్చిన ఇందిర ఉద్రేకంగా, దీనికి చదువు అవసరం ఏం లేదు, అక్షరజ్ఞానం లేని వాళ్లకు కూడా అన్ని విషయాలు తెలియచెప్పే ఆసుపత్రులు ఉన్నాయి, ఆ జ్ఞానం మనలో ఉండాలి కానీ అని టకీమని సమాధానం చెప్పేసింది. అయ్యో విడ్డూరమా అంటూ బుగ్గలు అరంగుళం లోతుకుపోయేలా నొక్కేసుకున్నారు అమ్మలక్కలు. ఇంకక్కడ కూర్చోలేక పక్క గదిలోకి వెళ్ళిపోయి కొడుకు పక్కనే చోటు చేసుకుని నడుం వాల్చింది. సూర్యం పెళ్లి వార్షికోత్సవం, ఇందిర బిఏ రిజల్ట్స్ ఒక్కనాడే వచ్చాయి. ఇంత అవలీలగా పరీక్షలు పాస్ అయిపోతున్నందుకు
ఆనందం ఆశ్చర్యం కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఏ పని చెయ్యాలనుకున్నా అదృష్టం కూడా కలిసి రావాలి, లేకపోతే కష్టపడి రాత్రింబవళ్ళు చదివినా పరీక్ష తప్పిన వాళ్ళని ఎంతమందిని చూడటం లేదు అనుకుంది ఇందిర. ఇంకా సారథి సంతోషం చెప్పక్కర్లేదు. సారథి ప్రియ శిష్యురాలు ఆ ఏడే స్కూల్ ఫైనల్ పూర్తి చేసిన స్వర్ణ తన పెళ్లి శుభలేఖ ఇవ్వటానికి వచ్చి క్లాస్లో అంత ముభావంగా గంభీరంగా ఉండే మాస్టారు ఇంట్లో పసివాడిలా గంతులు వేస్తూ సరదాగా ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. ఆ సంతోషానికి కారణం తెలుసుకున్నాక ఇందిరని అభినందించి, ఏముంది, మరో 2 ఏళ్ళు పోతే చక్కగా ఎంఏ అయిపోతారు, అదృష్టవంతులు అంది. ఏమంటారు అన్నట్లు సారథి వంక చూస్తూ. అవును, అది ఎప్పుడూ అనుకున్నదే అన్నాడు సారథి సంతోషంగా. అప్పుడేదో అనుకున్నాం కానీ ఇంకా చదవటం సాధ్యం కాదు. వీటికైతే మన ఊళ్ళో కాలేజీ లేకపోయినా దగ్గరలో ఉన్న సెంటర్కి కట్టగలిగాను. దానికైనా ఎంత ఇబ్బంది అయిందని. ఇంకా ఎంఏకి ఏ నాగపూరో వెళ్ళడం, పరీక్ష రాయటం అంతా జరగని విషయం. అయినా నాకింతటితో తృప్తిగానే ఉంది అనేసింది ఇందిర. అదేం కుదరదు, రేపే రాసి పుస్తకాలు తెప్పిస్తాను అన్నాడు సారథి బెదిరిస్తున్నట్లు. ఆయనంత ప్రోత్సాహం ఇస్తున్నప్పుడు చదువుకోవడానికి ఏమండి, నాకు ఇంకా ఎంతో చదువుకోవాలనుంది. మా వాళ్ళు పెళ్ళి అని తొందరపడిపోయారు అంది స్వర్ణ బుంగమూతి పెట్టి. నేను మాత్రం పెళ్ళయ్యాక చదువుకోలేదు, నువ్వు అలాగే చదవచ్చు. నాలా ప్రైవేట్గా చదవాలన్న బాధ కూడా లేదు, హాయిగా కాలేజీలోనే చేరొచ్చు అంది ఇందిర. సరేలేండి, అందరూ మాస్టర్ అంత మంచివాళ్లే ఉంటారా అంది స్వర్ణ. ఆ మాట ఇంకోసారి చెప్పు స్వర్ణ, తను సరిగ్గా వినలేదు అన్నాడు సారథి. అది మీ మంచితనం కాదు, నా అదృష్టం అంది ఇందిర. ముగ్గురు నవ్వుకుంటుంటే గిరిబాబు ఆట సామాన్లలోంచి తలెత్తి తను నవ్వాడు అర్థం కాకపోయినా. కాసేపు కూర్చుని కాఫీ పలహారం తీసుకుని తన పెళ్లికి రావాల్సిందిగా మరీ చెప్పి వెళ్ళిపోయింది స్వర్ణ. ఆమె వెళ్ళిపోగానే సారథి మళ్ళీ చదువు ప్రసక్తి తీసుకొచ్చాడు. నిజంగానే చెప్తున్నాను, నాకింకా చదువుకోవాలని లేదు. మీకు అభ్యంతరం లేకపోతే నేను కూడా ఏదైనా ఉద్యోగంలో చేరుతాను. బాబుని చూడ్డానికి ఎవరినైనా పెడదాం. ఇంకో ఏడిపోతే వాడిని స్కూల్లో చేర్పించేయొచ్చు అంది ఇందిర. భార్యని పిల్లవాడిని పోషించుకోలేని అప్రయోజకుడిని అని నలుగురి చేత అనిపించుకోవాలా నేను? ఎవరిదాకానో అక్కర్లేదు, మీ నాన్నగారే అడుగుతారు. మా అమ్మాయి కష్టపడి సంపాదిస్తేనే కానీ సంసారం గడవని స్థితికి వచ్చిందా అని అన్నాడు సారథి చిన్నగా నవ్వుతూ. కానీ ఇందిర నవ్వలేకపోయింది. మీకు ఇలాంటి అభిప్రాయాలున్నాయని నేను అనుకోలేదు, అందుకే చనువుగా అడిగేశాను. ఏమీ అనుకోకండి అంది చిన్నబుచ్చుకున్నట్లుగా. నవ్వుతూ అన్నదానికి కూడా కోపం వచ్చేసింది కదూ నీకు? ఆడవాళ్ళు ఉద్యోగం చేయటం గురించి నాకెలాంటి దురభిప్రాయం లేదు. కాగా మగవాడి సంపాదనతో ఇల్లు గడవడం కష్టమైనప్పుడు నలుగురు ఏమైనా అనుకుంటారని భయపడి కానీ, అదేదో ప్రతిష్టకి భంగకరం అని లేనిపోని అభిమానంతో కానీ ఇంట్లోనే మగ్గిపోయే బదులు ధైర్యంగా చేతనైన పనిచేసి స్త్రీ కూడా ఆ కుటుంబ భారాన్ని పంచుకోవడాన్ని నేనెంతో మెచ్చుకుంటాను. తిని తినక పస్తులుండటం కన్నా అప్పు చేసుకుని తినటం కన్నా అది ఎంతో ఉత్తమం. ఇక నీ విషయంలో నేను చాలా పెద్ద ఆశలు పెట్టుకున్నాను. అది తీరిందంటే నువ్వు హాయిగా లెక్చరర్వే కావచ్చు. అయితే మీరు కూడా నాదో మాట వినాలి. ఏమిటన్నట్లు చూశాడు సారథి. నాతో పాటు మీరు కూడా చదవాలి. ఆశగా భర్త కళ్ళలోకి చూసింది. తెల్లబోయాడు సారథి. మళ్ళీ ఇదేమిటి? నాకు అలాంటి పట్టింపులేం లేవని చెప్పానుగా. మీకు లేకపోయినా నాకుంది. మీరు టీచర్గా ఉంటే నేను లెక్చరర్ని కావటం, అందుకు మీరు సంతోషంగా ఆమోదించటం మీ మంచితనాన్ని, మీ విశాల దృక్పథాన్ని వెల్లడిస్తాయేమో కానీ అది నాకెంత మాత్రమూ సమ్మతం కాదు. మీరు కూడా చదువుతానంటే నేను ఒప్పుకుంటాను. లేకపోతే నాకు ఈ డిగ్రీ చాలు, మీరు తెచ్చే జీతం మనకి చాలు. ఏమిటో ఇదో కొత్త పేచీ తెచ్చావు. అయినా నేను సైన్స్ వాడిని. ఇప్పుడు నీతో పాటు చరిత్ర బట్టి పట్టడం నా వల్ల ఏమవుతుంది? అయితే కాలేజీలో చేరి సైన్సే చదవండి. అతను కాస్త మెత్తబడుతున్నాడని గ్రహించిన ఇందిర మరికొంచెం ధైర్యం చేసింది. సరిపోయింది, వ్యవహారం మళ్ళీ మొదటికి రాదు. అందుకే నువ్వు లెక్చరర్ అయ్యి నన్ను చదివించు. ఆ పని ఇప్పుడే చేద్దాం. అబ్బా, చెప్పిన మాట కాస్త విందు. ఇప్పుడు ఉన్న పళంగా నీకు ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది? మనం ప్రయత్నం చేస్తుండగానే ఓ 7 చదివే అయిపోతుంది. అయినా ఉత్సాహంగా సాగిపోతున్న చదువుని మధ్యలో ఆపకు. తరువాత నేను సెలవు పెట్టి తప్పకుండా చదువుకుంటాను. నా మాట నమ్ము. అనుకోకుండా వచ్చిన అవకాశం నేను మాత్రం వదులుకుంటానా? అంత బలవంతం మీద మొదలుపెట్టిన చదువుకి మధ్యలోనే అంతరాయం వచ్చింది. మీ ఆరోగ్యం జాగ్రత్త, బాబు జాగ్రత్త. 2 రోజులకో ఉత్తరం రాస్తుండు అని 90 అప్పగింతలు పెడుతూ బావుమరిది వెంట భార్యని కొడుకుని రైలెక్కించిన సారథి మనసు కూడా వాళ్లతో పాటే వెళ్ళిపోయింది. బాధ్యత తీర్చుకోవటానికి స్కూల్కి వెళ్ళొస్తున్నాడే కానీ
అతని దృష్టంతా అందుకోబోయే టెలిగ్రామ్ మీదే ఉంది. శుభవార్తని మోసుకొచ్చిన టెలిగ్రామ్ చూసుకోగానే అతి ప్రయత్నం మీద 4 రోజులు సెలవు సంపాదించి రైలెక్కాడు. అమాయకంగా కళ్ళు మూసుకుని మధ్య మధ్యలో తనలో తనే నవ్వుకుంటున్న పసిపాపను చూసి మురిసిపోతూ, పాప అచ్చం నాలాగే ఉంది కదూ, బాబు నీ పోలిక, మన పిల్లలిద్దరూ అదృష్టవంతులే అన్నాడు సారథి. అవును, మనకి అదృష్టం చాలింకా, కళ్ళు వాల్చుకుని సిగ్గుపడుతూనే సమాధానం చెప్పింది. అవును నిజమే, ఇంకా మన చదువుకి ఎలాంటి అంతరాయం రాకూడదు నవ్వాడు సారథి. అతనికి కాఫీ పలహారం ఆ గదిలోకి తెచ్చిన మరదళ్ళు, పాప పేరేమిటి బావా, చక్కటి పేరు పెట్టాలి మరి అన్నారు అటు ఇటు చేరి. మీరే చెప్పండి, పాపం వాళ్ళ ఆలోచన తెగకముందే మీకు చెప్పటం మర్చిపోయాను, పద్మ కలిసేలా రావాలి అన్నాడు. ఏం పద్మావతి నచ్చలేదా ఏమిటి మీకు, కాస్త మార్చాలని చూస్తున్నారు అంది ఇందిర నవ్వుతూ. వద్దు, పద్మలత బాగుంటుంది అంది లలిత. మా క్లాస్లో పద్మజ అనే అమ్మాయి ఉంది అంది లీలా. పేరు బాగుంది అన్నట్లు. పద్మప్రియ బాగుంటుంది కదూ అంది ఇందిర. సారథి ఓల్డ్ స్టూడెంట్ ఒకతను కొత్తగా ఫోటో స్టూడియో పెట్టాడు. ఇందిర పిల్లలు వచ్చారని తెలిసి, మీ ఫ్యామిలీ ఫోటోలు తీస్తాను సార్ అంటూ కెమెరా పట్టుకొచ్చాడు ఓ ఉదయం. నిజమే, స్టూడియోకి వెళ్ళి తీయించుకోవాలంటే ఎప్పటికప్పుడు అశ్రద్ధ అయిపోతుంది. పాపకి విడిగా ఒకటి తీయించాలంటూ ముస్తాబు కావటం మొదలుపెట్టింది ఇందిర. వీళ్ళు అనుకున్నవే కాకుండా మీ ఇద్దరికీ కలిపి ఒకటి, పిల్లలిద్దరికీ ఒకటి అంటూ సరదాగా 4-5 రకాలు తీశాడతను. ఓ వారం రోజులుండి కూతురికి అన్నీ అమర్చి ఇంకా రేపు వెళ్ళిపోతానని ప్రయాణమైంది కామేశ్వరమ్మ గారు. కానీ ఆ రాత్రి ఒళ్ళు నొప్పులు తలనొప్పి అని పడుకున్న సారథికి తెల్లవారేసరికి జ్వరం కూడా తగిలింది. ఇవాళేం వెళ్తావు, మరో 4 రోజులుండు బాబు అంది ఇందిర దిగులుగా. అలాగేలే, అతనికి జ్వరం తగ్గాకే వెళ్తాను, గాలి మార్పుకొచ్చింది, రేపటికి తగ్గిపోతుందని ప్రయాణం వాయిదా వేసుకుందావిడ. వారం గడిచిన జ్వరం తగ్గే సూచనలేమీ కనిపించలేదు సరికదా. మధ్య మధ్య పరాకు మాటలు, మగతగా కళ్ళు మూసుకొని పడుకోవడం లాంటి అవగుణాలు కనిపించసాగాయి. ఇందిర కామేశ్వరమ్మగారు భయపడి ఇంటికి టెలిగ్రామ్ ఇవ్వాలనుకున్నారు. మగవాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుందని డాక్టర్ కూడా సలహా ఇచ్చాడు. అది అందుకుంటూనే పరిగెత్తుకొచ్చారు వైకుంఠం గారు. ఆయన వచ్చిన 4 రోజుల దాకా సారథి పరిస్థితి అలాగే చెరుపు మరుపుగా ఉంది. కాస్త తెలివిగా ఉన్నప్పుడు ఓసారి ఇందిరిని మంచం మీద కూర్చోబెట్టుకొని, పిల్లలకి నువ్వున్నావు, నీకే ఎవరూ లేకుండా అయిపోయింది అన్నాడు హీనస్వరంతో. ఇందిర గుండె చెరువైంది. ఎలాగో గొంతు పెగిల్చుకొని, నాకు మీరున్నారు, నాకేం భయం లేదు అంది. తరువాత వెక్కిళ్ళు అడ్డుపడి మాట రాలేదు. మౌనంగా తల తిప్పి కాలువలు కడుతున్న కన్నీటిని తుడుచుకోపోయింది. శుష్కించిపోయిన 2 చేతులతోటి మృదువుగా ఆమె ముఖం తన వైపుకు తిప్పుకున్నాడు సారథి. చెమర్చిన కళ్ళతో ఆమె కళ్ళలోకి చూస్తూ, ఇలా ఏడ్చినందువల్ల ఏం ప్రయోజనం లేదిందు, నువ్వు ధైర్యంగా ఉండాలి, మీకు నేను మిగిల్చిపోతున్న ఆధారం కూడా ఏమీ లేదు అన్నాడు విషాదంగా. చటుక్కున అతని 2 చేతుల్లోనూ మొహం దాచుకుని ఉప్పెనలా వస్తున్న దుఃఖాన్ని నిట్టూర్పులతోనే దిగమింగడానికి ప్రయత్నిస్తూ మౌనంగానే కూర్చుంది ఇందిర. మీకేం భయం లేదని చెప్పాను కదా, డాక్టర్ గారు కూడా ధైర్యం చెప్తున్నారు, మీరింకేం ఆలోచించకండి అంది. కొంతసేపటి తరువాత ఓ శుష్కహాసం అతని పెదవుల మీద మెరిసి మాయమైంది. చాలాసేపు అలా భార్య చేతిని నిమురుతూ చివరికి ఆ చేతిని తన 2 చేతులతోటి గట్టిగా పట్టుకుని గుండెల మీద ఆంచుకొని నిద్రపోయాడు. తనని అన్యాయం చేయొద్దని తనకి తెలిసిన దేవతలందరికీ మొరపెట్టుకుంది ఇందిర. ఇరుగు పొరుగు చెప్పిన ముడుపులన్నీ కట్టింది. కానీ ఏ దేవతలు కరుణించలేదు. విధి క్రూరంగా వెక్కిరించింది. గెలుపు నాదే అంటూ కర్మఫలం వెన్నువిరుచుకుంటూ ముందుకొచ్చింది. ప్రాణాధికంగా ప్రేమించిన భర్త శాశ్వత నిద్రలో మునిగిపోయాడని వినగానే ఇందిర పిచ్చిదానిలా తల మంచం కేసి కొట్టుకుంది. నేను నమ్మను, వారు నిద్రపోతున్నారు, కాసేపటికి లేస్తారంటూ. అంతవరకు మినుకుమినుకుమంటున్న ఆశాదీపం పూర్తిగా ఆరిపోయిందనే సత్యాన్ని నమ్మలేక హృదయ విదారకంగా ఏడుస్తున్న కూతుర్ని కామేశ్వరమ్మగారు ఎలాగో పొదివి పట్టుకొని ఓదార్చబోయింది. కానీ ఇంత అన్యాయాన్ని సహించమని చెప్పడానికి నోరు రాక ఆమె కూడా కూతురుతో పాటు ఏడుస్తూ కూర్చుంది. ఇంట్లో ఉన్నంతసేపు తండ్రిని వదలకుండా వెంట వెంట తిరిగే గిరి పూర్తిగా అర్థం కాకపోయినా తల్లి ఏడుపు చూసి బెదిరిపోయి తను ఏడుస్తూ తండ్రిని పిలుస్తుంటే చూసిన వాళ్ళ కడుపు తరుక్కుపోయింది. వైకుంఠం గారు బలవంతాన ఆ పిల్లవాడిని తీసి భుజాన వేసుకున్నాడు. అభము శుభము తెలియని పద్మ ఏడుపు విని పొరుగమ్మ కాసిన్ని పాలు కలిపి సీసా నోటికి అందిస్తే ఏడుపు మాని కళ్ళు మూసుకుని అమాయకంగా కడుపు నింపుకుంటోందా పాప. కబురు వినగానే స్కూల్కి సెలవిచ్చేసి మాస్టార్లు పిల్లలు అందరూ బిలబిల్లాడుతూ వచ్చారు. అక్కడ స్థితి చూసి జాలిపడుతూ కంట తడిపెట్టని విద్యార్థి కానీ మేస్టార్ కానీ లేడు.
దుఃఖం ఆపుకోలేని కొందరు పిల్లలు మాస్టర్ని తలుచుకొని పైకేడ్చేశారు. హెడ్ మాస్టర్ మెల్లిగా ఇందిర దగ్గరికి వచ్చాడు. సారథి మంచితనాన్ని విపరీతంగా అభిమానించే ఆయన ఇందిరని వాళ్ళ అన్యోన్య దాంపత్యాన్ని చూసి ఎంతో మురిసిపోయేవాడు. సారథి శ్రేయస్సు నిజంగా కోరేవారిలో ఆయన ఒకరు. ఇంత కష్టం రావాల్సిన వయసు కాదమ్మా నీది. నీ పరిస్థితిని చూస్తున్నా మాకే గుండెలు చెదిరిపోతున్నాయి. నీకేం చెప్పడానికి నోరు రావడం లేదు. నువ్వు కాస్త ధైర్యం తెచ్చుకోవాలి. నువ్వు పెంచి పెద్ద చేయాల్సిన పసివాళ్ళున్నారు. వాళ్ళని చూసైనా నీ దుఃఖం మర్చిపోవాలి అన్నారు. ఎదురుగా ఉన్న టేబుల్ మీద 2 మోచేతులు ఆనించి అరచేతులలో మొహం ఉంచుకొని నీళ్లు నిండిన కళ్ళతో ఫోటో వంక చూస్తున్న ఇందిర బాధగా 2 కళ్ళు మూసుకుంది. జలజల అశ్రువులు రాలిపోయాయి. చిన్న భిన్నం అయిన హృదయాన్ని కూడదీసుకోవడానికి ఒక్కసారి దీర్ఘంగా నిట్టూర్చి కొంగుతో కళ్ళొత్తుకుంది. తుడిచిన కొద్దీ ఆగకుండా స్రవిస్తున్నాయి అశ్రువులు. అమ్మా! గిరి పిలుపు విని ఉలిక్కిపడి లేచి గబగబా కళ్ళు తుడుచుకొని మనసు కుదుటపరుచుకొని తలుపు తీయడానికి వెళ్ళింది. మెల్లిగా కథ కొనసాగుతుంది.